నమస్తే, నా పేరు నిశాంత్. ధర్మసేవ అనే స్వచ్ఛంద సంస్థకి నేను ప్రతినిధిని. మన దేశం ఈనాడు ఎన్నో గంభీరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. అందులో అనేక రకమైన అడిక్షన్స్, అంటే డ్రగ్ అడిక్షన్ కానీ, ఇంటాక్సికెంట్ అడిక్షన్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఎస్పెషల్లీ యువతకు సంబంధించిన సమస్యలు ఇవి. గత 18 సంవత్సరాలుగా యూత్ ఎంపవర్మెంట్, తర్వాత పర్యావరణం సంబంధించిన సొల్యూషన్స్, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా డ్రగ్ అబ్యూస్ సమస్యకి పరిష్కారాలు ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాము. అన్ని స్టేక్ హోల్డర్స్తో కలిపి లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, పేరెంట్స్, యూత్ లీడర్స్, మీడియా, అందరూ స్టేక్ హోల్డర్స్ ఒకటై ఎన్నో ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాము. ఈనాడు మనం చెప్పుకోవాలంటే ఈ డ్రగ్ సమస్య అనేది 7% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. అంటే మీరు ఇమాజిన్ చేయండి, అది ఎంత గంభీరమైన సమస్య అండ్ ఎంత స్ప్రెడ్ అయింది ఇది. సో ఇలాంటి సమస్య మనము ఈరోజు అందరూ ఒకటై ఎదుర్కొని సాల్వ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ జూన్ 26న ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సో దీనికి భాగంగా మనం కూడా ఎన్ని రకాలుగా మనము ఈ అవేర్నెస్ అనేది యూత్కి చేరగలిగించగలమో ఆ ప్రయత్నాలన్నీ మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీస్ అని, కాంపిటీషన్స్ లాగా, ఆర్ట్ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానీ, ఇలాంటి కాలేజ్ స్కూల్స్లో జరపడం. సో ఎన్ని రకాలుగా మనం అవేర్నెస్ తీసుకురాగలిగితే, సెన్సిటైజ్ చేయగలిగితే, యూత్ని సబ్జెక్ట్ మీద ఫీల్ చేయించగలిగితే మనం అంతా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్కి దగ్గరగా అవుతాం. సో నా అపీల్ టు ఆల్ ద యూత్ ఈజ్, ఈ సమస్యకి పరిష్కారం మీరు లీడ్ చేయడం. మేమందరం సపోర్టివ్గా, అందరు స్టేక్ హోల్డర్స్ మీకు సపోర్టివ్గా ఉండడానికి మేము రెడీగా ఉన్నాం. సో మీరు స్ట్రీట్ పైకి వచ్చి ర్యాలీ చేయడం, మీరు స్లోగన్స్ చెప్పడం, డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముందు అనేలాంటి స్లోగన్స్ మీరు తీయడం, లీడ్ చేయడం అనేది అత్యవసరమైన సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది. సో వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యూ మై డియర్ యూత్ ఫ్రెండ్స్ టు లీడ్ ద మూమెంట్. ఈ సమస్యకి పరిష్కారంగా ధీరా అనే హోలిస్టిక్ యూత్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది, మరియు ధీరా అనే యాప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ప్లాట్ఫామ్. అందరూ స్టేక్ హోల్డర్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి ఒకరినొకరు బలపరుచుకునే ఆ పాసిబిలిటీస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకు కనబడతాయి. సో ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ ద యూత్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ధీరా మూమెంట్. మన దేశ భవిత యువత శక్తికి ప్రతీక. అలాంటి యువత మత్తుకి బానిసై సాగితే మన దేశం ఎలా ముందుకెళ్తుంది ఆలోచించండి. జై హింద్.